రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ కూడా మా కమిటీలో కార్యదర్శిగా ఉన్నారు. ఇక్కడ సంఘాన్ని సందర్శించాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఇది ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మీకు రోజుకు ఒక 300 నుంచి 400 రూపాయలు కూలి కూడా పడతలేదు. ఎక్కడ సార్ 300 కూడా ఎక్కడ ఇవాళ ఎట్లుందంటే అడ మీద కూలి 1200 రూపాయలు ఇస్తున్నారు. ఆడి మనిషికి 900 రూపాయలు ఇస్తుంది. అంటే వాళ్ళకన్నా మన జీవితాలు అధ్వానమైనవి. ఇది ఒకటి. ఇప్పుడు ప్రభుత్వానికి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇక్కడ ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి చేనేత పరిశ్రమని మీరు కూళ్ళు కూడా ఇవ్వకుండా కూళ్ళు పెంచకుండా చేస్తున్నారు. ప్రభుత్వం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను దృష్టి తీసుకుపోతాను ప్రభుత్వం దృష్టికి. మీరు ఈ సంఘంలో వర్కర్లను పెట్టి ఏ రకంగా ఏ పనైనా చేయించుకోవాలి. ప్రతి రోజు ఒక 1500 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టు చేయాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ రోజుకు కూలి 1500 రూపాయలు గిట్టుబాటు కావాలి. అట్లయితేనే మన పరిశ్రమ బతికి పట్టగలుగుతుంది. లేకపోతే ఈ పరిశ్రమ ఇంకా ఇక మీ పిల్లలనైతే ఇలా తీసుకురాకూడదు. మీ పిల్లలు మీరే చేయండి. మీరు కూడా చేత కాకపోతే ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోరు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోరు. కానీ ఈ మొగ్గనేసే బదులు బయట ఏదైనా కూలి పని చేసుకుని నయం. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా పెద్దలు చెప్పినట్టు ఎమ్మెల్యే గారిని కలవాలి. మనం అందరం కలిస్తేనే ఒక కొలిక్కి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఇలా నేతనేసే వాళ్లకు ఒక భద్రత లేకుండా ఉంది. ఒక భద్రత లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఏదైనా కష్టం వచ్చినా లేదు, ఆపద వచ్చినా లేదు. కాబట్టి ఇలా భరోసా కల్పించాలంటే తప్పకుండా ప్రతిరోజు ఇలా ఒక 8 గంటలు మగ్గం నేస్తే రోజుకు ఒక 1500 రూపాయలు కూలి గిట్టుబాటు అయ్యే విధంగా నేను చేనేత మంత్రితో మాట్లాడితే తప్పకుండా మీ విషయం మీరందరూ కూడా అధైర్యపడకుండా మీరు